పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. అయితే ఒకటండి, మీ విషయంలో ఏంటంటే సరే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు ఆరేటరీ స్కిల్స్ బాగున్నాయి, ఆబ్జెక్టివ్గా మాట్లాడతారని ఉంది, కానీ బట్ ఎట్ టైమ్స్ మీరు ఏంటంటే టూ పర్సనల్గా వెళ్తారని కూడా ఒక విమర్శ ఉంది. దానికి మీరేమంటారు? అంటే ఒకటండి, మనం విషయాన్ని పూర్తిగా మనసుతో మాట్లాడాలి. ఒక జనరల్గా స్పోక్స్ పర్సన్స్ లేకపోతే పార్టీ మాట్లాడేవాళ్ళు చేసేటటువంటి, ఇప్పుడు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ అయినా అంతే ఉంటుంది. అడ్వకేట్ కోర్టులో ఒక కేసు నెగ్గింది, లేకపోతే కోర్టులో ఒక 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 రకమైనటువంటి ఒక క్రిటికల్ కేసు నుంచి బయటపడేశాడు లాయరు అని అంటే అతను మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా బుర్ర ఒకటే పెడితే, కేవలం నాలెడ్జ్తో పెడితే సక్సెస్ అవ్వదు కేసు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను మౌల్డ్ చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పీపుల్ తరపున ఉన్నారు. ఇవాళ ఎగెనిస్ట్ యువర్ కాన్షియస్ కాదు, కొంత నమ్మాను నేను. ప్రజల తరపున ఉన్నాడు అనేటటువంటిది కొంత, అదే చెప్పాను కదా, ఒక మాయాలోకంలో ఉన్నాము, మోసపోయాము అనేటటువంటిది ఆ రకమైన దీనితోటి. కాబట్టి మనసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నేను గనక లోపాయికారిగా వ్యవహరించి ఉంటే, నేను గనక మొత్తం కూడా పొలిటికల్ కెరీరు, రాజకీయాల్లో రేపు ఏదైనా జరగవచ్చు అనేటటువంటి దీనితో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఒక లైజనింగ్ మెయింటైన్ చేసేటటువంటి ఇదిలోనే మాట్లాడి ఉండేదాన్ని. చాలామంది అదే చేశారు. చాలామంది చాలా ఒక సోఫిస్టికేటెడ్గా, చాలా మర్యాదపూర్వకంగా, డిప్లొమాటిక్గా చాలా మాట్లాడారు. అంటే మాట్లాడినట్టు ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏమీ లేకుండా, అన్ని డోర్స్ మూసేసుకోకుండా చాలా జాగ్రత్త పడి ఉండొచ్చు. కానీ ఇవాళ నా పబ్లిక్లో ఒక క్రెడిబిలిటీ ఉండాలి అని అంటే హార్ట్ఫుల్గా చేయాలి. ఎక్కడ చేసినా హార్ట్ఫుల్గా చేయాలి. ఇవాళ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని విమర్శలు చేశారు అనేటటువంటిది మీరు అడిగినా లేకపోతే ఇంకొకళ్ళు అడిగినా నా సమాధానం, నేను ఇక్కడ ఉంటానని అనుకున్నాను. ఇది నా పార్టీ అనుకున్నాను. నేను ఇక్కడ రాజకీయాల్లో పార్టీలు మారతారనేటటువంటిది ముందు నుంచి నాకు ఆలోచన లేదు. ఇది ఈ పార్టీలో చాలా కాలం పాటు నేను నిలబడాల్సి ఉంటుంది, ఇది నా నేల, ఇది నా మట్టి అనుకున్నాను. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తిగా నేను ఓన్ చేసుకున్నాను. ఓన్ చేసుకోబట్టే నాకు చంద్రబాబు నాయుడు గారితో మరొకసారి ఏమన్నా అవసరం వస్తుందని కానీ, లేకపోతే ఆ సెక్షన్స్తో దగ్గర అవ్వాల్సి వస్తుంది కానీ అనుకోలేదు. కాబట్టి నేను పూర్తిగా రాజకీయంగా ఇటే ఉన్నాను అనుకున్నాను. కాబట్టి నేను మీరు ఏ పని చేసినా అంతే చేయాలి. మనసా వాచా కర్మణ చేస్తేనే సక్సెస్ అవుతామనేటటువంటిది నా పద్ధతి. అది అలాగే చేశాను అంతే తప్ప. కానీ ఒకటండి, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీ లీడర్స్ను విమర్శించడం అది రాజకీయపరమైంది. బట్ మీరు వాట్ యు డిడ్ అండ్ వాట్ యు హావ్ డన్ ఏంటంటే, రామోజీరావు గారి మీద కూడా మీరు చాలా విమర్శలు చేశారు. దాని వెనక కొంతమంది తమ దుగ్ధని తీర్చుకోవడానికి మిమ్మల్ని ముందుకు నెట్టి అట్లా చేశారని అనుకోవాలా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జీవీడి కృష్ణమోహన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రామోజీరావు గారి మీద ఆయన బ్రాండ్ ఆఫ్ జర్నలిజాన్ని మీరు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు కదా, అది కూడా మిమ్మల్ని అట్లా ఇంప్లికేట్ చేశారని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఆయన అభిప్రాయాలని వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. ప్రతి లైను కూడా మేము ఏమి మాట్లాడినా పైన మాట్లాడమంటేనే మాట్లాడాను తప్ప మేము తీసుకొచ్చి పెట్టుకుని, మాకు చంద్రబాబు నాయుడు గారితో నాకేం శత్రుత్వం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే మీరు అన్నట్టు అంటే ఒకటండి, అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. అంటే వాళ్ళు ఎటువంటి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా అది ఇల్లాజికల్గా, ఇర్రేషనల్గా ఉన్నప్పుడు దానిని ఈ విధంగా ఉంది అని మీరు కొంచెం దాన్ని టోన్ డౌన్ చేయటము అది మీరు చేయాలి కదా యాజ్ ఎ పొలిటీషియన్. ఒకటి, రామోజీరావు గారి మీద నేను ఎప్పుడు కూడా అంత ఇదిగా వెళ్ళలేదండి. నాకు గుర్తున్నంత వరకు నేనేమి వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయినా పొలిటికల్గా మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా ఒక మాట తోలలేదు. స్క్రిప్ట్లో ఏమన్నా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ లేకపోతే ఇట్లా మాట్లాడితే జగన్ గారు హర్షిస్తారు అనేటటువంటి వాతావరణం ఉన్న సందర్భాల్లో కూడా ఎప్పుడూ కూడా అన్కాన్స్టిట్యూషనల్గా కానీ లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్గా కానీ ఒక్క మాట కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎప్పుడూ మాట్లాడలేదు. రాజకీయంగానే విమర్శించాం సీరియస్గానే. లేదు ఎప్పుడు కూడా ఇట్లా అన్నదేంటి అనేటటువంటి విధంగా ఎప్పుడు వ్యవహరించలేదు. డిబేట్స్ కావచ్చు, డిబేట్స్లో ప్రధానంగా చాలా ఆవేశకావేశాలు ఉంటాయి. అవతల వాళ్ళు చాలా రెచ్చగొట్టేటటువంటి, ఖచ్చితంగా మాట్లాడాను నేను. అదే ఆ విషయంలో నేను ఎటువంటి పొరపాటు చేయలేదనేటటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎవరిని కూడా గాయపరిచినట్టు కానీ, పర్సనల్గా కానీ, కుటుంబాల పరంగా కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. లోకేష్ గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదు.
చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా విమర్శించాను. ఓకే, రామోజీరావు గారిని కూడా అంటే నేను మీరు రామోజీరావుని కూడా నేను ఇప్పుడు విమర్శించలేదు. అంటే అది మీ సంస్కారం కింద మనం భావించాలి. మీరు వ్యక్తిగతంగా విమర్శించలేదు, అది ఎవరైనా హర్షిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైతే ఈ జుగుప్సాకరంగా వ్యక్తుల మీద వ్యక్తి హననం చేయటం మొదలుపెట్టారో మీ బోటోళ్ళు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఒకటి 5 ఏళ్లలో నేను మహిళా కమిషన్కి రావడం, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లో మాట్లాడడానికి అంత ఉండదు, మాట్లాడమని చెప్పారు. జగన్ గారు మాట్లాడమంటున్నారు మిమ్మల్ని, అసెంబ్లీ స్పీకర్ గారే మాట్లాడుతుండగా మీకేంటి అని కూడా అన్నారు. అది కూడా అన్నారు. జగన్ గారు కోరుకుంటున్నారు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగానే మాట్లాడండి అంటే, మీరు ఈ పోస్ట్లో పెట్టినప్పుడు నేను మాట్లాడలేను, కావాలంటే రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి, మాట్లాడతాను, అంతే తప్ప ఈ పోస్ట్లో ఉండి రాజకీయాలు మాట్లాడడం అనేది చెయ్యను అని చెప్పాను. ఆ రకంగానే రాజకీయాలు మాట్లాడలేదు. మహిళల పరంగా దానికి సంబంధించినటువంటిది ఏమన్నా పొలిటికల్గా విమర్శించానేమో తప్పే, ఉమెన్ యాంగిల్లో తప్ప ఈ 5 ఏళ్ళు పొలిటికల్ విమర్శ నేను ఎవరి మీదైనా చేయలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.